తిరుపతి సుందరయ్య నగర్ 44వ డివిజన్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను వివరిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అణగారిన వర్గాలైన బీసీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందే విధంగా 50 సంవత్సరాలకే 4000 పెన్షన్ను అందిస్తున్నామని అన్నారు. చంద్రన్న బీమా 10 లక్షలు ఆదరణ పథకం క్రింద వారికి వారి కుల వృత్తులకు 90% సబ్సిడీతో ఆర్థికంగా ఎదగడానికి సహాయం అందిస్తూ పెళ్లి కానుకలు, విదేశీ విద్య, బీసీ పరిరక్షణ చట్టం, ధోబీలకి స్థానిక దేవస్థానంలో, అదేవిధంగా ప్రభుత్వ వైద్యశాలల్లో, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో కూడా ప్రాముఖ్యతను కల్పిస్తామని అన్నారు. వాషర్మ్యాన్ పోస్టులన్నీ కూడా రజకులకే ఇవ్వాలని, ఎక్కడైతే ధోబీ ఘాట్లు ఉన్నాయో వాటన్నిటిపైన సర్వ హక్కులు వారికే కల్పిస్తూ స్థానిక దేవస్థానం ట్రస్ట్ బోర్డుల్లో సభ్యత్వం కూడా కల్పిస్తూ అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం జనసేన నాయకత్వానికి కృతజ్ఞతగా బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో 44వ డివిజన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 35వ డివిజన్ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ, తిరుపతి తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఊట్ల సురేందర్ నాయుడు పాల్గొన్నారు. రజక సాధికారిక సమితి రాష్ట్ర కార్యదర్శి శంకర్, జిల్లా అధ్యక్షుడు అశోక్, పట్టణ అధ్యక్షులు వెంకటముని, మునిరత్నం, రమేష్, గోపాల్, జయంతి, వాణి, మల్లికార్జున్, సుజాత, భారతి, శైలజ, భాగ్య, నగేష్ ఆచారి, లక్ష్మి, వరలక్ష్మి, పెద్ద ఎత్తున మహిళలు, బీసీ నాయకులు పాల్గొన్నారు. తర్వాత దేవాదాయ ట్రస్ట్ బోర్డులో అయితేనేమి, ఈ ఆసుపత్రిలో ఉతికే బట్టలకు కూడా రేపు రజకుల తరపునే పెట్టి రజకులకే ఇవ్వాలని చెప్పని చంద్రబాబు నాయుడు జీవో విడుదల చేయడం కూడా మాకు సంతోషం. కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన నాయకత్వం వాళ్ళు ప్రకటించే అభ్యర్థులకు అందరికీ కూడా మేము రజకుల తరపున అయితేనేమి, ఇతర బీసీ కులాల తరపున అయితే అందరూ కూడా అఖండ విజయాన్ని గెలిపించి చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా ఉంటారు. బీసీలకు తెలుగుదేశం పార్టీ వెన్నెముకగా ఉండి వాళ్ళ ఆర్థిక బాధలన్నీ కూడా తీర్చేదానికి ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా చంద్రన్న బీమా పూర్తిగా వెళ్ళి తీసేశారు. చంద్రన్న బీమాలో మళ్ళీ మనం యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షలు, మామూలుగా చనిపోతే 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా ఈరోజు అన్ని పథకాలు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారం, జనసేన పార్టీ రెండు కలిసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా మళ్ళా యథాతథంగా కొనసాగుతాయని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ,